హాయ్ అండి. నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. చాలా రుచిగా ఉండేలా ఎలా చేయాలనో చూపించేస్తాను. ముందుగా కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. ఇలా ఒలుసుకుని వేసినాను చూడండి శుభ్రంగా. ఇది వాటర్లో కడిగి పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు కందిబ్యాళ్ళండి. కొద్దిగా ఆయిల్. కొద్దిగా మంట తగ్గించుకొని యాగనిద్దాము. ఇప్పుడు ఒక చిన్న ముక్క సైజు ఎండు కొబ్బరి సన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. మూడు ఎండుమిర్చి కారానికి సరిపడేమైనా. మూడు వెల్లుల్లి. కొద్దిగా అల్లం. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక నిమిషం పాటు మంట తగ్గించుకొని వేయించుకుందాము. చూడండి, ఇలా వేగితే చాలు. ఈ మాదిరిగా కందిపప్పులు ఈ విధంగా దోరగా వేగాల కందిపప్పు. ఇంకా పక్క తీసేసుకుందాము. అదే కడాయిలోకి కొత్తిమీర బాగా కడుక్కొని వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఇందులోకే టమోటా, ఒక పెద్ద సైజు టమోటా అండి, ఇలా ముక్కలు చేసుకొని వేసుకుంటాను. ఈ రెండు కలిసి ఒక 2 నిమిషాలు యాగనిద్దామండి. మంట కొద్దిగా తగ్గించుకున్నాము. చూడండి, ఈ విధంగా వేగితే చాలు. స్టవ్ కట్ చేసేసుకుందామండి, చల్లారి పెట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులోకి ఇవన్నీ వేయించుకునేటివి వేసేసుకుందాము. కొత్తిమీర టమోటాలు వేయించుకునేటివి ఇందులోకి వేసేసుకుందాము. సరిపడమైన చింతపండు అండి, కొద్దిగా నానబెట్టుకున్నాను, ఇందులోకి వేసుకున్నాము. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. మూత పెట్టేసి వాటర్ వేసి మెత్తగా కొట్టుకుందామండి. మెత్తగా మెదిగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకుందాము. ఒక గడ్డ, చిన్న గడ్డ అండి. ఈ ఉల్లిపాయ వేసేసుకొని ఇందులోకి లాస్ట్లో కాసేపు కొట్టుకుందాం, అంతే. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. పోపుకు తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా పోపు దినుసులు,
వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పోపు వేగిందండి. ఇలా మిక్సీకి కొట్టుకున్నానండి పచ్చడి, అంత మెత్తగా లేకుండా ఈ పోపులో వేసేస్తున్నాను. ఇదేం ఉడకనవసరం లేదండి, 1 నిమిషం పాటు ఉన్నిచ్చేసి ఆఫ్ చేసేస్తున్నాము. అయిపోయిందండి, స్టవ్ కట్ చేసేస్తాము. రెడీ అయిపోయిందండి కొత్తిమీర పచ్చడి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే తయారు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.